హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అయితే మీరు డ్రాయింగ్ అవుట్లైన్ వీడియో అయితే చూసే ఉంటారు కదా. చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెంటనే వెళ్ళి చూడండి. అయితే ఈరోజు నేను ఈ డ్రాయింగ్కి కలరింగ్ వేయబోతున్నాను అనమాట. దీనికోసం నేను డామ్స్ కలర్ పెన్సిల్స్ యూజ్ చేస్తున్నాను. ఇది 24 కలర్ పెన్సిల్స్ సెట్ అనమాట. మీరు ఏ కలర్ పెన్సిల్స్ అయినా యూజ్ చేయొచ్చు. అయితే ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడే ఏ కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ డ్రాయింగ్ని బిగినర్స్ కూడా చేయొచ్చు అనమాట. అంత ఈజీగా ఉంటుంది, జస్ట్ ప్రొసీజర్ని ఫాలో అవ్వాలి అంతే. అయితే రిఫరెన్స్ ఫోటోలో ఉన్నట్టు డార్క్ షేడ్ని ఇవ్వడానికి నేను ఇక్కడ బ్రౌన్ కలర్ని యూజ్ చేస్తున్నాను అనమాట. డార్క్ ఉన్న ఏరియాస్లో ప్రెషర్ పెట్టి కలరింగ్ చేస్తున్నాను, ఇంకా మిగతా ఏరియాస్లో లైట్గా చేస్తున్నాను. నెక్స్ట్ ఈ రాయి మీద కూడా అదే టెక్నిక్తో నేను కలరింగ్ చేస్తున్నాను. నేను ఇక్కడ గ్రే కలర్ని యూజ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ధోతీలో మనం బ్రౌన్ ఎక్కడెక్కడ వేసామో అక్కడ కూడా ఆరెంజ్తో కలరింగ్ వేయాలన్నమాట. అండ్ ఎల్లోతో వేయని చోట్ల వేయాలన్నమాట. నెక్స్ట్ బ్లాక్తో డార్క్ షేడ్ని ఇవ్వాలన్నమాట. ఇప్పుడు మనం హెయిర్లో కూడా బ్లాక్ కలర్ని యూజ్ చేసి డార్క్ షేడ్ని ఇవ్వాలన్నమాట. ఇప్పుడు స్కిన్ కలర్తో స్కిన్కి ఒక టెక్స్చర్ ఇవ్వాలన్నమాట. ఇప్పుడు మనం రాయి మీద రామ్ అని రాయడానికి నేను రెడ్ స్కెచ్ని యూజ్ చేశాను. మీరు కావాలంటే పెయింటింగ్ని కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు హనుమంతునికి కలరింగ్ వేయడం అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం టెంపుల్కి వేద్దాం. దానికోసం నేను ఎల్లో కలర్ని తీసుకొని ఇలా మొత్తం వేశాను. కింద వీటికి కలరింగ్ వేయడానికి నేను గోల్డ్ కలర్ని యూజ్ చేశాను. మీరు కావాలంటే ఎల్లో కూడా యూజ్ చేయొచ్చు. మొత్తం గోల్డ్ లేదా ఎల్లో యూజ్ చేయండి. నేను రెండు కలిపి యూజ్ చేశాను అనమాట. టెంపుల్ కింద పార్ట్ని వేయడానికి నేను డార్క్ బ్లూని యూజ్ చేశాను. దీన్ని లైట్గా వేసుకోవాలి. టెంపుల్కి డార్క్ షేడ్ ఇవ్వడానికి ఇలా నేను బ్రౌన్ కలర్ని యూజ్ చేసి ఇలా వేస్తున్నాను అనమాట. టెంపుల్ మొత్తంలో డార్క్ షేడ్ ఇవ్వడానికి ఇలా బ్లాక్ కలర్ని యూజ్ చేశాను. ఇప్పుడు మనం ట్రీని వేసుకుందాం.
ఇప్పుడు డార్క్ షేడ్ కోసం మళ్ళీ బ్రౌన్ కలర్ని యూస్ చేస్తున్నాను. అయితే ఈ డ్రాయింగ్ అనేది అయిపోయింది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందని కామెంట్లో పెట్టండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయండి. అండ్ కామెంట్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. అయితే మళ్ళీ ఒక వీడియోతో కలుసుకుంటాను. అంతవరకు సీ యు నెక్స్ట్ టైం. బాయ్ ఫ్రెండ్స్.